ఎవరి పేరైతే జిఎల్సి ఈ మూడు అక్షరాలతో మీ పేర్లు మొదలైతే మెయిన్గా ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలై ఇంటికి ద్వితీయ సంతానమైన లేదు తృతీయ సంతానమైన లేదా ఒక్కటో సంతానమైన ఈ ఒక ప్రథమ ద్వితీయ తృతీయ ఈ మూడు సంతానాల్లో మీరు మీ పేర్లు జిఎల్సి ఈ పేర్ల అక్షరాలతో మొదలవుతే ఖచ్చితంగా మీ జీవితంలో ఏది కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. మెయిన్గా మీరు మట్టి ముట్టుకుంటే బంగారం అయినట్టుగా ప్రతి ఒక్కటి మీరు పుట్టిన దగ్గర నుండి మీ తల్లిదండ్రులకి అనూహ్యంగా ఉద్యోగాలు రావడం, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు పదోన్నతులు లభించడం, ఎవరైనా వ్యవసాయ కుటుంబంలో జన్మిస్తే క్రయ విక్రయాలు జరిపి అనూహ్యంగా లాభాల బాటలో నూతనంగా ఇల్లు కొనుక్కోవడం, నూతనంగా స్థలం కొనుక్కోవడం, నూతనంగా పెట్టుబడులు పెట్టడం ఇలా కలిసి వస్తుంది. అనూహ్యంగా వీళ్ళు 18.5 నుండి 27 సంవత్సరాల మధ్యలో వీళ్ళ జీవితంలో ఎప్పుడైతే రైజింగ్ ఉంటుందో సాచ్యురేషన్ పాయింట్ అంటామో ఆ సాచ్యురేషన్ పాయింట్ దాటగానే వీళ్ళ జీవితంలో డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. వివాహం ఆలస్యం అవడం, వివాహమైన కొన్ని రోజులకే గొడవలు అవ్వడం, కోర్టు సమస్యలు, భూ తగాదాలు, నమ్మిన వాళ్ళని మోసం చేయడం, వీళ్ళ చేతికుండా ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నా ఆ ప్రాపర్టీ చిక్కులలో ఉండడం, ప్రతి విషయంలోనూ ఇప్పటి వరకు బాగుంది నా జీవితంలో అనూహ్యంగా ఎంత తేడాలేంటి అంటే మీ రాశి నక్షత్ర లగ్న కుండలి ప్రకారం చిన్న దోషం ఉంది. ఆ చిన్న దోషాన్ని సవరిస్తేనే ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలన్నీ సమసిపోయి అద్భుతంగా మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎలా అయితే 1వ సంవత్సరం నుండి 18వ సంవత్సరం వరకు ఎలా అయితే జీవించారో మళ్ళీ 18 నుండి సుమారుగా 72 సంవత్సరాల వరకు మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఒక్కసారి మీ పేరు జి కానీ ఎల్ కానీ సి అనే అక్షరాలతో మొదలైతే నన్ను పర్సనల్గా కలిసే ప్రయత్నం చేయండి.